Hey guys, welcome back. So we are going to our village to meet my Nanamma, Tataya and my family members. సో మా ప్లేస్ నుంచి హైదరాబాద్కి 600 కిలోమీటర్స్ అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ మా విలేజ్కి వెళ్ళడానికి అరౌండ్ 50 కిలోమీటర్స్. సో ఇంకా మా ఫ్యామిలీతో కలిసి మేము వెళ్తున్నాం. సో లెట్స్ గో. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము హైదరాబాద్ పోతున్నాం. మీ సార్ ఇంత సపోర్టివ్ అంటే మా సార్ వాళ్ళకి చెప్పినాం అవి చూడండి సార్ కొత్త సార్ వాళ్ళు ఎంత సపోర్ట్. సో గాయస్ వీ జస్ట్ రీచ్డ్ అవర్ విలేజ్. సో రాగానే మేము చాయ్ తాగుతాం అనమాట. అప్పుడే మా కజిన్ కూడా కాలేజ్ నుంచి వచ్చింది. సో ఇంకా రెస్ట్ తీసుకొని ద నెక్స్ట్ డే మార్నింగ్ మేము మా మామ వాళ్ళ ఇల్లు చూడడానికి వెళ్తున్నాం. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా మా మామ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా ప్లాన్ చేశారో. కొద్దిగా క్రాస్ చేసుకో, వీడి దాకా అయితే రావాలి కదా, అర్థమైనా అవుతుంది. ఈ పిల్లర్ లోపల ఒక రూమ్ ఫ్రీ ఉంటుంది. అది పర్సనల్గా ఎవరైనా చుట్టాలు ఎవరైనా మనలు ఎవరైనా తీసుకెళ్ళి ఆడదాకా ఎవరైనా అనుకోదు 100 మంది. ఇక మీద మీ బ్లెస్ అని ఉన్నది ఎట్లా ఉందో 100% మీద అట్లా ఉంది. సో ఇంకా కాసేపు అయ్యాక మేము ఫోటోషూట్కి రెడీ అయ్యామన్నమాట. ఇక్కడ పొలాలు చూడడానికి అలాగే ఫొటోస్ తీసుకోవడానికి ఇంకా అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగుతాం. సో ఈరోజు మేము ఫోటోషూట్ పెట్టుకుంటున్నాం. సన్ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. సీజన్కి ఇయర్కి ఒకసారి వస్తుంది. సో అది మిస్ అవ్వకూడదని వచ్చి ఫొటోస్ దిగుతున్నాం గైస్. ప్రతి ఇయర్ దిగుతా. సో ఈసారి కూడా ఫొటోస్ దిగుతాం. చూడండి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం. ఇది బర్రెగా సాహసాలు చేసాం గైస్. అయ్యో నాకు చెప్పలే, వీడియో తీస్తున్నాను. అదే నాకు పావాలంటే భయం గైస్. సో మేము వచ్చేసాం. సో గైస్ ఇక్కడ మా నాన్నమ్మ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. మా నాన్నమ్మ పేరు సత్య. నీ పేరేమి? సత్య. నేను క్వశ్చన్స్ అడుగుతా, కొన్ని క్వశ్చన్స్, దానికి ఆన్సర్స్ చెప్పాలి. ఓకేనా? చెప్పు. ఓకే ఓకే. ఇప్పుడు మా 6 members లో ఎవరంటే ఇష్టం నీకు ఎక్కువ? 2 బిడ్డలు, 1 కొడుకు, 2 మనమన్లు, 4 మనమరాన్లు. అందరు సమానమే. అందరు సమానం. అంత సమానమే. కడక్ వచ్చాం. కడక్
వచ్చినాం ఈరోజు చేతగడికి వచ్చినాం. సో ఇంకా మా చిన్నోడు చెప్పినట్లు మేము కడక్కి వచ్చాం. ఎప్పుడు మా విలేజ్కి వచ్చినా మేము ఈవినింగ్ టైమ్స్లో కడక్కి వచ్చి కాస్త టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో రిలాక్స్ అవుతాం అన్నమాట. సో ఇంకా కొంతసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ మా చిన్నత్త, అక్కడ మా పెద్దత్త. సో మా చిన్నత్త పేరేంటో అడగండి. వాట్స్ యువర్ నేమ్? మై నవీన. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ దేవకుమారి. దేవకుమారి. సో లైక్, షేర్, ప్లీజ్ do like, share and and subscribe. Please do like, share and Subscribe to my channel. Subscribe to my channel. Subscribe. Here is Chinky. చింకి Chinky. ఎక్కడ చిక్కినా? నక్షత్ర, కాడిగారి నక్షత్ర. లేదు, అందుకే ఇక్కడ ఒక నక్షత్రం. యా, మీ అందరి కోసం నేనే మీ నక్షత్ర. మీరు చూడలేరు కదా దూరం వెళ్ళి, అందుకే నేనే. అక్కడ బెస్సీ గైస్, బెస్సీ. hi friends, like, share and subscribe. We want your love. గైస్, హియర్ ఇస్ గంగా. మా అత్త చిన్నత్త కొడుకు అన్నమాట. ఏం చేశాడంటే రోజు జిమ్కి పోతాడు తప్పి చేయడు. Job చేస్తుండు. ట్రైనింగ్. ఎందుకు జిమ్ చేస్తున్నావు? ఆ? ఎందుకు జిమ్ చేస్తున్నావు? మమ్మీకి ఒక గట్టి కొడుకు కావాలి కదా, ఇంకా అంతే. వాట్స్ యువర్ గోల్? ఏం లేదు, బిజినెస్ మ్యాన్. బిజినెస్. ఏం బిజినెస్? అన్ని చెప్పేస్తారా? ఇదే చెప్పేసా చేసినాక సీక్రెట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అక్ష ప్రభాకర్ ఛానల్. చూడు. ఇక్కడ నారాయణ స్కూల్ సార్ వస్తున్నాడు. సార్ చిన్నత్త అవుతుంది, వాళ్ళ పెద్ద కొడుకు కన్నా అన్నమాట. ఇంకో పేరు చందు. ఇంకో పేరు కూడా తెలియదు ఫ్రెండ్స్ మీకు. తెలుసు, మాకు చిన్నప్పటి నుంచి కన్నా అని అలవాటు కాబట్టి కన్నా అని పిలుస్తాం. అండ్ ఇక్కడ ఇంకో పేరు వచ్చి సందీప్ అన్నమాట. మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒంటరిగా చెప్పిందా అత్త? ఆ మాట చెప్పిందా? మాకు అందరు ఇష్టం. చెప్పిందా? మైక్ లో చెప్పిందా? యాక్చువల్లీ మా బావలంటే, మా వదినంటే నాకు చాలా ప్రేమ. మా అత్తలంటే ఇంకా ప్రేమ చూపిస్తాం, కానీ వాళ్ళు స్వీకరించలేరు. చెప్పినా కానీ పట్టించుకోవచ్చు. అంత డ్రామా గైస్. సో ఇక్కడ మాకు చిన్న డిబేట్ లాగా జరిగింది, ఎవరు బాగా చూసుకుంటారో అని. ఇదే మా కాడచ్చాయి, రోజు వచ్చేది ఇడికే. అవర్ ఫేవరెట్ ప్లేస్. అవర్ ఫేవరెట్ ప్లేస్ ఇస్ కడక్చాయ్. మాకేమైనా సరే ఇడికి వచ్చి చెప్పుకుంటాము. బాధలు వచ్చినా సంతోషం వచ్చినా, జీతం వచ్చినా, జీతం లేకపోయినా ఇడికి వస్తాం ఒక చాయ్ కోసం. ఒకటే చాయ్ అన్ని క్లియర్ చేస్తుంది అంతే. మాకు ఇది ఒక్కటి చాలు బ్రో, జీవితాంతం ఉండనీకే. పొద్దుగా లేస్తాం, గ్లాస్ చాయ్. మా లవ్ యూ బచ్చే. అలాగే బచ్చా see you అక్సా. See you అక్సా. ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చేస్తే మళ్ళీ అస్సలు పట్టించుకోడు. సేమ్ గైస్, ఇక్కడ అక్కడ పోయారనుకో ఏం పట్టించుకోరు. మేము పట్టించుకుంటాం గైస్. ఎవరైనా ఏమైనా చేసుకోండి, కానీ నక్షత్ర 09 అకౌంట్ కి ఫాలో కొట్టండి. బ్రో నేను జ్యూస్ అడిగిన వద్దన్నది, చాయ్ అడిగిన వద్దన్నది, టిఫిన్ నేను హలీం అడిగినా, అది ఇప్పుడు అడుగుతుంది మండి బ్రో. అడిగినా. A few moments later. గైస్ హలీం అడిగి హలీం తెచ్చిన, మళ్ళీ ఏం చేయలేదు అనకుండా. థ్యాంక్ యూ
సో మచ్ కన్నా. ఓకే థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఎందుకు హైదరాబాద్ కి వచ్చినానంటే హలీం కోసం వచ్చిన. ఇదంతా అబద్ధం గైస్, అన్ని అబద్ధాలే. హలీం కోసం వచ్చిన గైస్ నేను. ఇగో ఇట్లా పని చేయించుకుంటారు గైస్. సో సారీ, అదే అట్లా ఓపెన్ చేయొద్దు గైస్, మీకు తెలియదు ఎట్లా ఓపెన్ చేయాలి. వావ్ గైస్ దిస్ ఇస్ చికెన్ హలీం ఫ్రమ్ షైన్ బావర్చి సంగారెడ్డి. అది అట్లా తినొద్దు. ఒకటే స్పూన్ తో తినాలి. ఎన్ని స్పూన్స్ చూసిరా గైస్, బాగలేదు. దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. అట్లా తినొద్దు అక్ష. అరే చెప్పు తిను జర సేపు ఆగు. లాది వినుకో. ఫస్ట్ టైం హలీం తినడం. డౌన్ చేస్తా. వావ్ అట్లా అన్నది నాకు తెలుసు. అది ఎట్లా తినాలి ఇప్పుడు? ఎట్లున్నా తినాలి. ఇగో గైస్ ఆమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా బాగుంది గైస్. సో గైస్ ఇప్పుడే హలీం తిన్నాను, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్లీ ఇది మా కన్న తెచ్చినాను నా కోసం. థ్యాంక్ యూ కన్న. చాలా బాగుంది. ఫస్ట్ టైం తింటున్నా కాబట్టి సో కొంచెం డిఫరెంట్ గా ఉంది కాబట్టి నేను మొత్తం తినలేకపోయినా కానీ కొంచెం తిన్నా. గైస్ అక్కడ మా తాత కూర్చున్నారు. హాయ్ చెప్పు తాత. హాయ్ మా తాత చాలా బలంగా ఉన్నాడు గైస్. సో అంతే, చాలా బాగా ఎంజాయ్ చేసాం కజిన్స్ తో కలిసి. ఈ అత్త వాళ్ళందరూ మంచిగా చూసుకుంటారు ఇక్కడికి వస్తే. ఇక్కడికి వచ్చినాక వెళ్ళాలనిపించదు కానీ చదువుకుంటున్నాం కదా వెళ్ళాల్సి వస్తుంది. The next morning.